కనపడతాయి అన్న. ఏముంది? ఏమీ లేదు. పిల్లలు, మీకు ఒక చిన్న స్టోరీ చెప్తుంటాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో నిజంగా జరిగిన సంఘటన. ఎలీషా అనే ప్రవక్తకి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు అనుకోకుండా ఏమైందంటే చనిపోయాడు. ఆయన చనిపోగానే ఆయనకు అప్పుడు ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ఇంటి మీదకి వచ్చేసారు. ఎప్పుడు తీరుస్తావు అప్పు? మీ ఆయన అప్పు చేసి చచ్చిపోయాడు, ఎప్పుడు తీరుస్తామని చెప్పి వాళ్ళ ఆవిడ అంటా ఉంటే, వాళ్ళ ఆవిడ అయ్యా ఇస్తానయ్యా, మీ అప్పు తీరుస్తానయ్యా అంటా ఉంది. నువ్వు గనక అప్పు తీర్చలేదనుకో నీ 2 పిల్లల్ని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతా అన్నారా. ఆవిడ ప్రాధేయపడుతుంది, అయ్యా ప్లీజ్ కొంత సమయం ఇవ్వండి, ఎలా అయినా మీ అప్పు తీర్చేస్తాను అంటా ఉంది. అక్కడికి ఎలీషా ప్రవక్త వచ్చాడు. ఎలీషా ప్రవక్త వస్తే ఆవిడ చెప్తుంది, అయ్యా మా ఆయన చనిపోయాడు, అప్పులందరూ మా ఇంటి మీదకి వచ్చేసారు, మా 2 పిల్లల్ని బానిసలుగా తీసుకెళ్ళిపోతా అంటున్నారు, నువ్వే నాకు దిక్కు, ఏదో చెయ్యండి. ఆయన అంటున్నాడు, మీ ఇంట్లో ఏముందమ్మా? ఏమీ లేదయ్యా. ఏమీ లేదా? చిన్న నూనె గుడ్డు ఉంది అన్నారా. చిన్న చాలు, చిన్న నూనె గుడ్డు ఉంది అంతే అని చెప్పగానే, అలా అయితే ఒక పని చెయ్యి, ఆ నూనె గుడ్డతో నీ ఎదురింటి వాళ్ళ దగ్గర, వెనకింటి వాళ్ళ దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర ఇలాంటి పాత్రలు తెచ్చుకో అన్నాడా. పాత్రలు తెచ్చుకుంది. తర్వాత ఏం చేయాలంటే తలుపులు వేసేసి నువ్వు మీ పిల్లలు లోపలుండి ఆ పాత్రలో ఏం చేస్తారంటే ఆ నూనెను పోసేయండి అన్నాడా. పాత్రలోకి ఆ నూనెను పోసేసారు. పాత్ర నిండిపోయింది. నూనె ఏమైపోయింది? అయిపోయింది. కానీ ఇంకొక కొత్త పాత్ర పెట్టగానే నూనె ఏమవుతుందంటే అలా వచ్చేస్తుంది. ప్రశాంత్ అక్కడ పెట్టినానా నీకు ఒక గుడ్ న్యూస్. మన శత్రువుని సైతం దేవుడు చెవి పిండి మరి మనకు సహాయం చేపిస్తాడు. జాగ్రత్త చూడండి. 1 2 3. ప్రశాంత్ ఏమైనా ఉన్నాయా? లేవు, కానీ ఇక్కడ ఉన్నాయి చూడు కావాల్సినన్ని. 1 2 3. అది గదుగు రెడీ? 1 2 3. చూసుకోండి. నానా జాగ్రత్త వినండి. మన దేవుడు ఎవరంటే మనకి సహాయం చేసే దేవుడు. మీ ఇంట్లో ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయనుకోండి, మీరు ప్రార్థన చేయండి ఏసైకి. మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, మీరు ప్రార్థన చేయండి. మీరు బాగా చదువుకోవడానికి జ్ఞానం లేదనుకోండి, ఎవరిని అడగాలి? ఏసీని అడగండి. ఏసీ మీకు సహాయం చేస్తాడు. ఈ రోజు ప్రశాంత్కి బుద్ధి వచ్చేసింది. ఏమంటావు? చెప్పు, వచ్చిందారా లేదా? చాలా వెళ్ళి కూర్చో.